నాకు ఎన్ని ఇన్‌కమ్ సోర్సెస్ ఉన్నాయి. అందులో యాక్టివ్ ఎన్నున్నాయి, పాసివ్ ఎన్నున్నాయి. మనకు ఓవరాల్‌గా ఎన్ని ఇన్‌కమ్ సోర్సెస్ ఉంటే మనం లైఫ్‌లో గ్రో అవ్వగలుగుతాము. నేను నా ఇన్‌కమ్ సోర్సెస్ ఎలా బిల్డ్ చేసుకోగలిగానో, మీరు మీ ఇన్‌కమ్ సోర్సెస్ ఎలా బిల్డ్ చేసుకోగలుగుతారు. అసలు ఫస్ట్ బేసిక్‌గా యాక్టివ్ ఇన్‌కమ్ సోర్స్ అంటే ఏంటి? పాసివ్ ఇన్‌కమ్ సోర్స్ అంటే ఏంటి? ఇలా మీరు మీ లైఫ్‌లో ఫినాన్షియల్‌గా గ్రో అవ్వడానికి కావాల్సిన ఫినాన్షియల్ ప్లానింగ్ మొత్తము నా లైఫ్ ఎగ్జాంపుల్‌తో మీతో షేర్ అనేది చేస్తాను. అండ్ మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ అనేది చేసేస్తాను. సో ఇంక డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నా పేరు నిహాల్, ఎక్స్‌పైరీ డే ట్రేడర్, ఫుల్ టైమ్ ఇన్వెస్టర్. మీరు చూస్తున్న మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో వీడియోలోకొచ్చేస్తే ఫస్ట్ మనము ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ సోర్సెస్ ఉంటాయో తెలుసుకోవాలి. దీంట్లో మేజర్‌గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి యాక్టివ్ ఇన్‌కమ్ సోర్స్, ఇంకోటి పాసివ్ ఇన్‌కమ్ సోర్స్. సో ఈ ఫస్ట్ యాక్టివ్ ఇన్‌కమ్ సోర్స్ అంటే ఏంటి? అంటే మనం ఎవ్రీ సింగిల్ డే మనము టైమ్ స్పెండ్ చేసి, అంటే 8 అవర్స్ అవ్వచ్చు, 10 అవర్స్ అవ్వచ్చు, 12 అవర్స్ అవ్వచ్చు. ఏదైతే మనము టైమ్ స్పెండ్ చేసి కష్టపడి పని చేస్తామో దాని తర్వాత మనకి రిటర్న్‌గా సాలరీ అవ్వచ్చు, ఇన్‌కమ్ అవ్వచ్చు వస్తుందో దాన్ని మనం యాక్టివ్ ఇన్‌కమ్ సోర్స్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏమొచ్చేస్తాయి? మనం ఏదైనా సాలరీ కోసం పనిచేస్తున్న జాబ్ అవ్వచ్చు, మీరు ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే మీరు డాక్టర్ అవ్వచ్చు, లేదా ఫ్రీలాన్సర్ అవ్వచ్చు, లేదా ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, ఆర్టిస్ట్ అవ్వచ్చు. వీళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎంప్లాయీస్. సో వాళ్ళు రోజు పని చేస్తూ ఉండి అలా దాని తర్వాత వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు కాబట్టి ఇవన్నీ మనకి యాక్టివ్ ఇన్‌కమ్ సోర్సెస్‌లో వస్తాయి. అండ్ దీంట్లో ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి? ఇది మీరు పని చేస్తున్నన్ని రోజులే మీకు డబ్బులనేది వస్తాయి. సపోజ్ మీరు ఒక 1 మంతో, 2 మంత్సో లీవ్ తీసుకుందామని ఆపేస్తే మీకు ఈ యాక్టివ్ ఇన్‌కమ్ సోర్సెస్ నుంచి ఏదైతే డబ్బులు రావాలో అవి ఆగిపోతాయి. సో మీరు కాన్స్టెంట్‌గా పని చేస్తున్నంత సేపే మీకు డబ్బులొస్తుంటాయి కాబట్టి ఇవన్నీ ప్రొఫెషన్స్ మీకు యాక్టివ్ ఇన్‌కమ్ సోర్సెస్ కిందకొస్తాయి. తర్వాత దీనికి కంప్లీట్‌గా ఆపోజిట్ ఉండేది పాసివ్ ఇన్‌కమ్ సోర్స్. అంటే మీరు ఎవ్రీ సింగిల్ డే కష్టపడి పని చేయక్కర్లేదు. మీరు పడుకోవచ్చు, నిద్రపోవచ్చు, ట్రావెలింగ్ చేయొచ్చు. ఇంకా ఏది చేసినప్పటికీ కూడా మీకు రెగ్యులర్‌గా ఒక స్టేబుల్ ఇన్‌కమ్ లేదా ఒక రెగ్యులర్‌గా ఎంతో అంత ఇన్‌కమ్ అనేది మీకు జనరేట్ చేస్తూ ఉంటాయి పాసివ్ ఇన్‌కమ్ సోర్సెస్. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ మీరు చూసుకుంటే మీరు షేర్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ అవ్వచ్చు. అంటే మీరు ఒక స్టాక్‌లో ఇన్వెస్ట్ చేశారు. మీరు మీరు మీ పనులు చేసుకుంటూ ఉన్నా కూడా ఆ కంపెనీ అండర్‌గా పెర్ఫార్మ్ చేస్తూ ఉండి ఆ స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంటే మీకు ప్రాఫిట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఇది మీకు పాసివ్ ఇన్‌కమ్. సపోజ్ మీరు ఎఫ్‌డిలో అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. సో ఎఫ్‌డి నుంచి ఇయర్‌లీ మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో అది మీరు ఏం చేసినా చేయకపోయినా ఇన్వెస్ట్ చేసేసారు కాబట్టి దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ అంతా మీకు పాసివ్ ఇన్‌కమ్ అయిపోతుంది. లేదా మీకు ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఉంది. దాన్ని రెంట్‌కి ఇచ్చారు. దాని నుంచి రెంటల్ ఇన్‌కమ్ ఏదైతే వస్తుందో అది కూడా మీకు పాసివ్ ఇన్‌కమ్ అనేసి వస్తుంది. సో ఇలా మీరు ఏదైతే రెగ్యులర్‌గా ఎవ్రీ సింగిల్ డే కష్టపడి పని చేయకుండా మీరు ఆల్రెడీ ఒక దగ్గర అమౌంట్ ఇన్వెస్ట్ చేసేసి ఉండి దాని నుంచి మీకు రిటర్న్స్ వస్తూ ఉంటే దాన్ని మనం పాసివ్ ఇన్‌కమ్ సోర్సెస్ అనేసి అంటాము. అండ్ మన ఎయిమ్ ఏంటి? మనం అలాంటి మల్టిపుల్ పాసివ్ ఇన్‌కమ్ సోర్సెస్‌ని క్రియేట్ చేసుకోవడం. సో ఎప్పుడైతే నేను పాసివ్ ఇన్‌కమ్ సోర్సెస్‌ని క్రియేట్ చేసుకోవాలి, జనరేట్ చేసుకోవాలి అని చెప్తుంటానో చాలా మంది ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి మనం అందరం ఆలోచించేది ఏంటంటే రియల్ ఎస్టేటే. అంటే ఒక ఇల్లు కొందాము, ఒక ఫ్లాట్ కొందాము, కమర్షియల్ ప్రాపర్టీ కొందాము, దాన్ని రెంట్‌కి ఇచ్చేస్తే దాని నుంచి రెంటల్ ఇన్‌కమ్ వస్తూ ఉంటుంది. సో అలాగా ఒక పాసివ్ ఇన్‌కమ్‌ని జనరేట్ చేసుకుందాము. లేదా బ్యాంక్ ఎఫ్‌డిలో ఏస్తే దాని నుంచి జనరేట్ చేసుకోవచ్చు అని. కానీ ఇక్కడ చాలా మంది మిస్ అయిపోతున్న లాజిక్ ఏంటంటే అందరూ ఇంకా 20స్‌లో, 30స్‌లో ఉంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసేంత క్యాపిటల్ ఉండాలి కదా! ఎఫ్‌డిలో మనకి ఒక ఇంట్రెస్ట్ వచ్చి అది కన్సిడరబుల్ అమౌంట్ రావాలంటే అంత అమౌంట్ ఫస్ట్ ఎఫ్‌డిలో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఇనిషియల్ క్యాపిటల్ కావాలి కదా! అది ఎలా బిల్డ్ చేసుకోవాలి? అది ఎవరు చెప్పరు. సో దానికోసమే నేను నా లైఫ్‌లో నేను చేస్తూ నేను ఎలా అయితే నా పాసివ్ ఇన్‌కమ్స్‌ని పెంచుకున్నానో ప్రాక్టికల్‌గా అందరూ ఫాలో అయ్యేలాంటి ఈజీ మెథడ్‌ని నేను మీకు షేర్ అనేది చేస్తాను. సో నా పాసివ్ ఇన్‌కమ్స్ గురించి డిస్కస్ చేసుకునే కంటే ముందర ఎవరికైతే ఇన్‌కమ్ వస్తుంటుందో అది ఎంతైనా కావచ్చు, ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఇలాంటి ఇన్‌కమ్ వస్తున్న వాళ్ళందరిని బేసిక్‌గా 4 కేటగిరీస్‌లో డివైడ్ చేయొచ్చు. అందులో ఫస్ట్ వచ్చేసి సాలరీడ్, సెకండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, థర్డ్ వచ్చేసి బిజినెస్ ఓనర్, ఇంకా ఫోర్త్ వచ్చేసి ఇన్వెస్టర్. అండ్ ఈ 4 కేటగిరీస్ ఆల్రెడీ మీకు చిన్న ఐడియా వచ్చేసే ఉంటుంది. బట్ మళ్ళీ సింపుల్‌గా ఒకసారి మళ్ళీ క్విక్‌గా ఒకసారి బ్రష్ చేసేసుకుందాం. ఫస్ట్ ఎంప్లాయిడ్ ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడ్ వీళ్ళిద్దరు కేటగిరీస్‌లో ఎవరున్నారో వాళ్ళు ఏం చేస్తుంటారు? కాన్స్టెంట్‌గా వాళ్ళు టైమ్ టు టైమ్ వాళ్ళు ఫిజికల్‌గా ఎవ్రీ సింగిల్ డే కష్టపడుతూ ఉంటారు. అండ్ వాళ్ళు పడిన కష్టంకి వాళ్ళకి సాలరీయో, రివార్డో ఏదోటి మనీ అనేది వస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు రిస్క్ అనేది జీరో. ఎందుకంటే దీంట్లో మీకు ఓన్లీ డబ్బులు వచ్చేది ఉంది గానీ పోయేది ఉండదు. సో ఇది మనకి సాలరీడ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళు చేసేది. నెక్స్ట్ మనం బిజినెస్ ఓనర్ కింద చూసుకుంటే ఈ బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఒక ఇనీషియల్‌గా కొంత ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేస్తాడు. కొంత టైం ఫుల్ టైమ్ పని చేస్తున్నప్పటికీ కూడా ఇంకొంతమందిని హైర్ చేసుకొని వాళ్ళ
వాళ్ళతో బిజినెస్ అనేది నడిపించుకొని స్లోగా యాక్టివ్ నుంచి ప్యాసివ్కి కన్వర్ట్ అనేది చేస్తాడు ఒక బిజినెస్ ఓనర్. అండ్ దీంట్లో లిటిల్ అమౌంట్ ఆఫ్ రిస్క్ ఉంటుంది. అండ్ ఇది చాలా మందికి నచ్చదు కాబట్టి ఆ రిస్క్ కూడా ఎందుకు తీసుకోవాలి అని చెప్పి చాలా మంది ఈ సాలరీడ్ అవ్వచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీలోనే ఇరుక్కుపోతారు. అండ్ తర్వాత ఫైనల్గా ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇన్వెస్టర్. వీళ్ళు ఎవరు? వీళ్ళ దగ్గర ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. వీళ్ళు మల్టిపుల్ అసెట్స్లో లేకపోతే మల్టిపుల్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు అసలు ఏమి పని చేయరు. ఆ బిజినెస్ ఆ కంపెనీ అది పని చేస్తూ ఉంటుంది, అది పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. దాని నుంచి వచ్చే రిటర్న్స్తో వీళ్ళు అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద వీళ్ళకి కొంత రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో కంప్లీట్గా ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ అనేది ఒక ఇన్వెస్టర్ అనేది తీసుకుంటూ ఉంటాడు. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మొత్తం మీకు క్లియర్గా అర్థమైపోతే నాకు యాక్టివ్ ఇన్కమ్ సోర్సెస్ ఎన్ని ఉన్నాయి, ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ ఎన్ని ఉన్నాయి, నేను నా యాక్టివ్ నుంచి ప్యాసివ్కి ఎలా కన్వర్ట్ చేసుకున్నానో, అవి ఎలా గ్రో చేసుకున్నానో అది మీతో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ మనం చూసుకుంటే నాకు నా యాక్టివ్ ఇన్కమ్ సోర్స్ అనేది నా జాబ్ నుంచి అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ నుంచి నాకు యాక్టివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో అందులో ఉండే ఆప్షన్స్ ఏంటి? నాకు ఫస్ట్ నేను ఇక్కడ మార్కెట్ ఫీల్డ్లో జాబ్ చేస్తున్నాను. సో నాకు ఎవ్రీ మంత్ ఇక్కడ ఫిక్స్డ్ శాలరీ అనేది వస్తూ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇంకొక యాక్టివ్ ఇన్కమ్ ఏంటి? నాకు ట్రేడింగ్. అంటే నేను ఎవ్రీ సింగిల్ వీక్, ఎవ్రీ సింగిల్ మంత్ నేను ట్రేడింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి అది కూడా నేను నా టైం అండ్ ఎఫర్ట్ నా అంతట నేను ఫిజికల్గా చేస్తూ ఉంటాను కాబట్టి ఈ రెండు నాకు యాక్టివ్ ఇన్కమ్ సోర్సెస్ కిందకు అవుతాయి. అండ్ ఈ రెండింటి నుంచి నాకు ఇన్కమ్ అనేది వస్తుంటుంది ఎవ్రీ మంత్. సో ఇప్పుడు నాకు ఈ 2 యాక్టివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి జాబ్ అవ్వచ్చు, ఒకటి ఇదైతే ట్రేడింగ్ ఉందో, ఇది నేను లైఫ్ లాంగ్ చేసుకుంటూ వెళ్తే ఎదగగలుగుతానా? మీకు నాకు అందరికీ తెలుసు, జస్ట్ శాలరీ ఇన్కమ్తో లేదా జస్ట్ యాక్టివ్ ఇన్కమ్తో ఎవ్వరు కూడా వెల్త్ అనేది జనరేట్ చేయలేరు. సో నేను వెల్త్ క్రియేషన్కి లేదా ప్యాసివ్ ఇన్కమ్స్ జనరేట్ చేసుకోవడానికి నేనేం చేశాను, నాకు ఏదైతే ట్రేడింగ్ నుంచి ఇంకా జాబ్ నుంచి ఏదైతే అమౌంట్ వస్తుందో, ఏదైతే నేను డబ్బులు సంపాదిస్తున్నానో దాన్ని తెలివిగా ఇన్వెస్ట్ చేసి ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ని క్రియేట్ చేసుకోవాలి, జనరేట్ చేసుకోవాలి. సో దానికోసం నేనేం చేస్తాను, ఈ రెండింటి నుంచి వచ్చిన ఇన్కమ్లో 40 to 50% ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసేలాంటి ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ అనేది చేస్తాను. సో అది ఇప్పుడు కరెంట్ డేట్న నా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి నేనేం చేస్తాను, స్టాక్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో, ఈటీఎఫ్స్లో అనేది ఇన్వెస్ట్ చేస్తుంటాను. సో స్టాక్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఈటీఎఫ్స్ అవ్వచ్చు, ఎప్పుడైతే గ్రో అవుతూ ఉంటాయో నా చిన్న క్యాపిటల్ కూడా కాంపౌండ్ అవుతూ అదే విధంగా గ్రో అనేది అవుతూ ఉంటుంది స్లోగా. సో ఆ విధంగా నాకు లాంగ్ టర్మ్గా, నాకు ఒక ఇన్వెస్టర్గా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో నాకు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అవుతూ ఉంటాయి. అండ్ నేను ఏం చేయకుండా నా జాబ్, నాకు యాక్టివ్ ఇన్కమ్, నా జాబ్ అవ్వచ్చు, ట్రేడింగ్ అవ్వచ్చు, అవి చేస్తున్నప్పటికీ కూడా ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా నాకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది విత్ లాంగ్ టర్మ్లో నాకు వస్తూ అనేది ఉంటుంది. అండ్ తర్వాత కూడా ఏదైతే ట్రేడింగ్ ఉందో, ఈ ట్రేడింగ్ని కూడా నేను స్లోగా ఒక బిజినెస్ ఓనర్గా ఆలోచించి ఇప్పుడు ఇనీషియల్గా టైం అండ్ ఎఫర్ట్ పెట్టి స్లోగా దాన్ని కూడా ప్యాసివ్ కిందకి కన్వర్ట్ అనేది చేసేసాను. సో అది ఎలాగని మీరు నన్ను అడిగితే, ఇప్పుడు నేను ఫస్ట్ ట్రేడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు 2-3 ఇయర్స్ కంటిన్యూస్గా స్టడీ చేసి ఆ ట్రేడింగ్ ఏంటి, కాన్సెప్ట్స్ ఏంటి అన్నీ అర్థం చేసుకొని ఓకే ట్రేడింగ్ ఇలా చేయొచ్చు అని చెప్పి మొత్తం క్లియర్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను దాన్ని మొత్తం ఆటోమేట్ చేసేసాను. అంటే కొన్ని రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ని ఫామ్ చేసి దానికి కోడింగ్ రాయిపించి దాన్ని ఆటోమేట్ చేసి ఆల్గో రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఎవ్రీ సింగిల్ డే లేదా ఎవ్రీ సింగిల్ వీక్ నేను ఫిజికల్గా ట్రేడ్ చేయక్కర్లేదు. నేను ఉన్నా లేకపోయినా కూడా నా ఆల్గోరిథం సిస్టమ్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా ఆల్గో ద్వారా ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నా ఏదైతే ట్రేడింగ్ యాక్టివ్ ఇన్కమ్ ఉండిందో దాన్ని నేను ప్యాసివ్ ఇన్కమ్ కిందకి కన్వర్ట్ అనేది చేసేసుకున్నాను. సో ఇప్పుడు కరెంట్లీ నాకేంటి, మార్కెట్ ఫీడ్ జాబ్ నుంచి యాక్టివ్ ఇన్కమ్ వస్తుంది. ట్రేడింగ్ నుంచి నాకు ఏదైతే యాక్టివ్ ఇన్కమ్ ఉండిందో దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ కిందకి చేసేసాను. అండ్ నా ట్రేడింగ్ ఇంకా జాబ్ నుంచి ఏవైతే వస్తున్నాయో ఇవి ఇంకా చిన్న చిన్న అమౌంట్సే కాబట్టి దీన్ని నేను షేర్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో, ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ లాంగ్ టర్మ్కి ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు యాక్టివ్ ఇన్కమ్ ఒకటే ఉంది, అది మార్కెట్ ఫీడ్లో జాబ్. సో దాని తర్వాత ఇప్పుడు నాకు వీకెండ్స్లో ఇంకా టైం మిగులుతుంది. ఆ టైంలో నేను ఇంకొక ప్యాసివ్ ఇన్కమ్, ఇంకొక యాక్టివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది అని ఆలోచించి నేనేం చేశాను, నేను మా అక్కతో కలిసి ఇంకొక ఛానల్ అనేది స్టార్ట్ చేశాము. సో ఆ ఛానల్లో ఎవ్రీ వీకెండ్ వీడియోస్ రీసెర్చ్ చేసి, పోస్ట్ చేసి, రికార్డ్ చేసి, అన్నీ చేసి దాంట్లో పబ్లిష్ అనేది చేస్తుంటాము. అండ్ స్లోగా దాని నుంచి యాక్టివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో మండే టు ఫ్రైడే మార్కెట్ ఫీల్డ్లో జాబ్ చేస్తూ యాక్టివ్ ఇన్కమ్ వస్తూ, అండ్
వీకెండ్స్‌లో నేను మళ్ళీ ఈ ఇంకొక ఛానెల్‌లో వీడియోస్ చేయడం వల్ల దాని నుంచి కూడా యాక్టివ్ ఇన్‌కమ్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మళ్ళీ 2 యాక్టివ్ ఇన్‌కమ్స్ అయిపోయాయి. 2 పాసివ్ ఇన్‌కమ్స్ అయిపోయాయి. అండ్ ఫ్యూచర్‌లో మళ్ళీ ఏం చేస్తానో, ఎప్పుడైతే ఈ ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్లో, యూట్యూబ్ ఛానెల్లో ఇంకొకటి ఏదైతే ఓపెన్ చేశానో అది కూడా గ్రో అవుతుంటే దాంట్లో కూడా మళ్ళీ కొంతమందిని హైర్ చేసుకొని దాన్ని కూడా ఆటో మోడ్‌లోనో, పాసివ్ మోడ్‌లోనో చేసేసుకుంటే అప్పుడు మళ్ళీ నాకు 1 యాక్టివ్ సోర్స్ అండ్ 3 పాసివ్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ పాసివ్ ఇన్‌కమ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి వచ్చే రెవెన్యూని మళ్ళీ ఇంకొక పాసివ్ ఇన్‌కమ్ సోర్స్. సో, ఇప్పుడు ఈ 3 నుంచి, 4 నుంచి, 5 నుంచి నాకు ఇన్‌కమ్ వస్తూ ఉంటుంది కాబట్టి అప్పుడు క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఏం చేయొచ్చు, రియల్ ఎస్టేట్ అలాంటి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని దాని నుంచి మళ్ళీ రెంటల్ ఇన్‌కమ్స్ అలా స్లోగా మన ఏవైతే పాసివ్ ఇన్‌కమ్స్ ఉంటాయో దాని నుంచే మళ్ళీ ఇంకొన్ని పాసివ్ ఇన్‌కమ్స్ జనరేట్ చేసుకుంటూ, జాబ్ నుంచి మళ్ళీ ఇంకొక పాసివ్ ఇన్‌కమ్స్ జనరేట్ చేసుకుంటూ అలా స్టెప్ బై స్టెప్ ఒక్కదాంతో స్టార్ట్ చేసి మల్టిపుల్ పాసివ్ ఇన్‌కమ్ సోర్సెస్‌ని అలా జనరేట్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాను. అండ్ ఇది ఇప్పుడు నేను ఫాలో అవుతున్న ప్లాన్‌ని. అండ్ కరెంట్‌గా మీరు చూసుకుంటే 2 యాక్టివ్ ఇన్‌కమ్ సోర్సెస్ అండ్ ఆల్రెడీ 3-4 పాసివ్ ఇన్‌కమ్ సోర్సెస్ అనేవి నాకిప్పుడు స్టార్ట్ అయిపోయాయి. సో, ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఫస్ట్ నా దగ్గర జాబ్ ఒకటే ఉంది. తర్వాత ట్రేడింగ్ చేసి దాన్ని యాక్టివ్ నుంచి పాసివ్‌కి కన్వర్ట్ చేశాను. తర్వాత ఇంకొక ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ పేజ్ స్టార్ట్ చేసి దాన్ని యాక్టివ్ నుంచి మళ్ళీ పాసివ్‌లో కన్వర్ట్ చేస్తున్నాను. అండ్ ఇవన్నిటి నుంచి వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉంటుందో, ఇన్‌కమ్ ఏదైతే ఉంటుందో అది లాంగ్ టర్మ్‌గా ఇన్వెస్ట్ చేస్తూ అక్కడ మళ్ళీ ఇంకొక పాసివ్ ఇన్‌కమ్ సోర్స్‌ని జనరేట్ చేస్తున్నాను. అండ్ ఇవన్నీ ఇన్వెస్ట్‌మెంట్స్ అయినప్పుడు ఏదైతే అది పెద్ద చంక్ అవుతుందో అప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తా అంటున్నాను. సో, ఇలా ఒకదాని నుంచి ఒకటి లింక్ చేసుకుంటూ మనీ ఫ్లోట్ అవుతూ మీకే తెలియకుండా ఎంత ఫాస్ట్‌గా, ఎంత క్విక్‌గా, ఫాస్ట్‌గా మీకు మల్టిప్లై అవుతూ ఎన్ని ఇన్‌కమ్ సోర్సెస్ జనరేట్ అయిపోతాయో మీరే ఊహించలేరు. సో, ఇనీషియల్‌గా స్టార్టింగ్‌లో 1 ఆర్ 2 ఇన్‌కమ్ సోర్సెస్ స్టార్ట్ చేయడానికి కొంచెం కష్టమవుతుంది గానీ, ఎప్పుడైతే వాటి పని అవి చేసుకుంటూ పోతాయో అప్పుడు దాని నుంచి వచ్చే ఇన్‌కమ్‌ని మీరు ఈవెంచువల్‌గా, స్లోగా, ఇంటెలిజెంట్‌గా డైవర్సిఫై చేస్తూ ఇన్వెస్ట్ చేయడంలోనే మీ టాలెంట్ అనేది ఉంటుంది. సో, ఈ ప్రాసెస్‌లోనో, ఈ సైకిల్‌లోనో, ఈ లూప్‌లోనో పడాలి అనంటే ఇనీషియల్‌గా మనకు కొంత క్యాపిటల్, ఇనీషియల్‌గా కొంత డబ్బులో, ఒక జాబో ఏదోటి ఉండాలి కదా! సో, దానికి ఫస్ట్ మీ ఇనీషియల్ ఫస్ట్ సాలరీయో, ఫస్ట్ రిటర్న్సో ఎలా సంపాదించాలో ఫస్ట్ ఒక స్టూడెంట్స్ పర్స్పెక్టివ్‌లో ఆలోచించి వాళ్ళకి సజెషన్స్ అనేవి ఇస్తాను. అండ్ దాని తర్వాత ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో, ఎవరైతే ఆల్రెడీ ప్రొఫెషన్‌లో ఉన్నారో వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఎలా డైవర్సిఫై చేయాలి, ఎలా ఇంకా పాసివ్ ఇన్‌కమ్ సోర్సెస్‌ని ఎలా జనరేట్ చేసుకోవాలో వాళ్ళకి అడ్రెస్ అనేది చేస్తాను. సో, ఫస్ట్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎవరికైతే అసలు జాబే లేదో, ఎవరికైతే అసలు ఇన్‌కమ్ సోర్సే లేదో వాళ్ళు అసలు బేసిక్‌గా ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయొచ్చు అని మీరు నన్ను అడిగితే సింపుల్‌గా మీరు ఒక పార్ట్ టైమ్ జాబో లేదంటే అఫిలియేట్ మార్కెటింగ్‌తో అయినా మీరు స్టార్ట్ అనేది చేయొచ్చు. సో, ఇది ఎలా వర్క్ అవుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తాను. నా ఎగ్జాంపుల్ చెప్తే నేను అరౌండ్ 12-13-14 ఇయర్స్ ఉన్నప్పుడు మా ఫ్యామిలీలో, మా సర్కిల్‌లో, ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరైనా సరే ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ అంటే అది ఫోన్ అవ్వచ్చు, టాబ్లెట్ అవ్వచ్చు, కంప్యూటర్ అవ్వచ్చు ఇలాంటివి ఏది కొనాలనుకున్నా కూడా నన్ను అడిగి నాకు కాల్ చేసేవాళ్ళు. నిహాల్ నా బడ్జెట్ ఇంత, నా స్పెసిఫికేషన్స్ ఇది. సో, ఒక మంచి మొబైల్ ఫోనో, టాబ్లెటో ఏదైతే ఉందో అది సజెస్ట్ చెయ్యి. అది నేను కొనుక్కుంటాను అని చెప్పి అందరూ నన్ను కన్సల్ట్ చేసిన తర్వాతే కొనుక్కునేవాళ్ళు. ఎందుకంటే నేను నా ఫ్రీ టైమ్‌లో రిసర్చ్ అనేది ఎక్కువ చేస్తుండేవాడిని. సో, ఎలక్ట్రానిక్స్ మీద నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉండడం వల్ల అలా అందరూ నాకు కాల్స్ చేసి అడిగేవాళ్ళు. సో, అదే విధంగా మీకు గనుక ఏదైనా స్పెసిఫిక్ జోన్‌లో, ఒక స్పెసిఫిక్ డొమైన్‌లో, ఒక స్పెసిఫిక్ నీష్‌లో గనుక ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మీరు ఒక బ్లాగింగ్ రూపంలో ఒక వెబ్‌సైట్‌లో క్రియేట్ చేసుకొని దాంట్లో మీ రిసర్చ్ మొత్తం పెట్టి సపోజ్ ఫోనే అనుకుంటే బెస్ట్ మొబైల్ ఫోన్స్ అంటే 10,000, 20,000, 30,000 అని చెప్పి మీరు రిసర్చ్ చేసి ఒక బ్లాగ్ రాసి ఆ బ్లాగ్‌లో మీరు ఆ యొక్క ప్రొడక్ట్‌ది అమెజాన్ అవ్వచ్చు, ఫ్లిప్‌కార్ట్ అవ్వచ్చు, మింత్రా అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు వాటి అఫిలియేటెడ్ లింక్ గనుక మీరు పోస్ట్ చేస్తూ ఉంటే మీరు నిజంగా ఏదైతే ప్రాసెస్ ఉంటుందో, ఏదైతే బ్లాగ్ ఉంటుందో దాంట్లో వాల్యూ డెలివర్ చేయగలిగితే ఎప్పుడైతే ఎవరైతే ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు సజెస్ట్ చేసిన ప్రొడక్ట్ కొంటారో అప్పుడు మీకు ఇన్‌కమ్ అనేది వస్తుంటుంది. సో, మీకు ఏం తెలియకపోయినా అసలు బ్లాగ్ ఎలా రాయాలో కూడా తెలియకపోతే ఇప్పుడు కరెంట్ డేట్‌న చాట్ జీపీటీ ఉంది. సో, మీరు మొత్తం మీ ఐడియాస్ మొత్తం అందులో ఏస్తే ఆటోమేటిక్‌గా బ్లాగ్ మొత్తం ఏఐ టూలే చాట్ జీపీటీయే మీకు ఇస్తుంది. దాన్ని సింపుల్‌గా మీరు ఒక వెబ్‌సైట్‌లో హోస్ట్ చేసి ఈ అఫిలియేటెడ్ లింక్స్ పెడితే మీకు ఇనీషియల్‌గా రిటర్న్స్ అనేవి వస్తుంటాయి. మీకు ఇనీషియల్‌గా కొంత ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఆబ్వియస్‌లీ ఇది స్టార్ట్ చేసిన వెంటనే సక్సెస్ అవ్వదు. బట్ మీరు కన్సిస్టెంట్‌గా పోస్ట్ చేస్తుంటే మీకు ఎంత టైం పడుతుంది? వీక్‌లో జస్ట్ ఒక 1-2 అవర్స్ స్పెండ్ చేసినా కూడా ఇలాంటి బ్లాగ్ పోస్ట్‌లు మీరు చాలా క్రియేట్ అనేది చేయొచ్చు. సో, దాని ద్వారా మీకు యాక్టివ్ ఇన్‌కమ్ అనేది వస్తూ ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్‌లో అవ్వచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో అవ్వచ్చు, నేను చేస్తున్నట్టు వీడియోస్ చేసి, దాన్ని పబ్లిష్ చేసి, దాన్ని మానిటైజ్ చేసి, దాని నుంచి ఇన్‌కమ్ అనేది సంపాదించడం. సో, నేను ఎప్పుడైతే ఈ సజెషన్ చాలా మందికి నా ఫ్రెండ్స్‌కి కూడా ఇస్తానో, వాళ్ళు నన్ను అడిగే సింపుల్ క్వెషన్ లేదా సింపుల్ ఒక ఫ్యాక్ట్ ఏం చెప్తారంటే, "నాకేమొచ్చు, నాకసలు ఏం రాదు గదా! నాకు ఆ ప్రొఫెషన్ సూట్ కాదు, నేను చేయలేను" అని చెప్పేస్తారు. ఫెయిర్ ఎనఫ్. మీకేదైతే ఆ డౌట్ వచ్చిందో అది 100% ట్రూ. ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ క్రియేట్ చేయలేరు. ప్రతి ఒక్కళ్ళు కాంటెంట్ ప్రొడ్యూస్ చేయలేరు. ప్రతి ఒక్కళ్ళు పాడలేరు. ప్రతి ఒక్కళ్ళు 'సచిన్ టెండూల్కర్' లాగా క్రికెట్ కూడా ఆడలేరు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదోటి డెఫినెట్‌గా ఒక్క మంచి థింగ్ వాళ్ళకి ఏదైతే స్కిల్ ఉందో అది డెఫినెట్‌గా చేయగలుగుతారు. సో, ఆ స్కిల్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము అనంటే బద్ధకం ఏదైతే ఉందో దాన్ని వదిలేసి మీకు వచ్చినవన్నీ ర్యాండమ్‌గా చేసుకుంటూ పోతే అప్పుడు మీకు దాంట్లో నేను ఇది మంచిగా చేయగలుగుతున్నాను. ఇందులో నాకు టాలెంట్ ఉంది అని చెప్పి మీ అంతట మీకొస్తుంది. అలా కాకుండా అసలు నాకు ఏమొచ్చు అని ఆలోచిస్తూ కూర్చుంటే మీకు ఏది రాదు. మీరు ఏది వచ్చినా రాకపోయినా కంటిన్యూస్‌గా చేస్తూ ఉంటే మీకు రాకపోయినా మీరు దాంట్లో ప్రొఫెషనల్ అయిపోతారు. మీకు ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉండి, టాలెంట్ ఉంటే అది ఇంకా షైన్ అవుతుంది. నాదే ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను వీడియోస్ క్రియేట్ చేస్తాను, ట్రేడింగ్ చేస్తాను, బిజినెస్ చేస్తాను, ఇన్వెస్టింగ్ చేస్తాను. ఇవన్నీ నాకు పుట్టుకతో వచ్చాయా? అసలు ఇది నా ఫీల్డే కాదు. కానీ నేను ఎప్పుడైతే నా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవడం స్టార్ట్ చేసి, ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేశానో, ఇప్పుడు నాకది ఆ ఇంట్రెస్ట్ డెవలప్ అయిపోయి, ఆ హంగర్ డెవలప్ అయిపోయి, ఆ గ్రోత్‌లో పడి ఇప్పుడు నేను చేసుకుంటూ పోయాను. సో, అదే విధంగా ఎవ్వరికీ టాలెంట్ అనేది ఉండదు. మనం టాలెంట్‌ని బిల్డ్ కూడా చేసుకోవచ్చు స్లోగా ప్రాసెస్‌తో. సో, దానికి సింపుల్‌గా థింగ్ ఏంటంటే మీలో ఆ హంగర్ ఉంది అనంటే సింపుల్‌గా మీ బద్ధకాన్ని పక్కన పెట్టి పని చేయడం స్టార్ట్ చేయాలి. తర్వాత థర్డ్ ఇన్‌కమ్ సోర్సెస్ వచ్చేసి మీ ఇంట్లో మీ చుట్టుపక్కల చూడండి. మీ చుట్టుపక్కల చూస్తే మీరు చాలా వస్తువులు చూస్తారు. అది మీరు ఎవ్రీడే డే టు డే బేసిస్‌లో అస్సలు యూజ్ అనేది చేయరు. దానికి ఎగ్జాంపుల్ ఒక సైకిల్ అవ్వచ్చు, ఒక కెమెరా అవ్వచ్చు. మీరు ప్యాషనేట్‌గా కొనుక్కొని ఉంటారు. బట్ దాన్ని ఎవ్రీ సింగిల్ డే యూజ్ చేయరు. ఎప్పుడో ఇయర్‌లో ఒకసారో, 2 సార్లో యూజ్ చేస్తారు. కానీ అది అలా షెల్ఫ్‌లోనో, అల్మారి మీద ఎక్కడో పడుంటుంది. సో, దాన్ని అలా కాకుండా ఎవరికైతే దాన్ని ఎవ్రీడే యూజ్ ఉంటుందో అలాంటి వాళ్ళకి రెంట్‌కిస్తే దాని నుంచి కూడా మీరు పాసివ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ చేయగలుగుతారు. సో, ఆ విధంగా కూడా మీరు కొంత డబ్బులనేది సంపాదించగలుగుతారు. ఇంక ఫైనల్‌గా పార్ట్ టైమ్ జాబ్స్. రోజుకి 2, 3 అవర్స్ ఎక్కడైనా పని చేస్తే మీకు డెఫినెట్‌గా చిన్నో కొద్దో ఎంతో అంత అమౌంట్ అనేది మీరు సంపాదించుకుంటూ ఉంటారు. అండ్ ఎక్కడైనా సరే, ఎవరైనా సరే అందరం ఒక చిన్న స్టేజ్ నుంచే స్టార్ట్ అనేది అవుతాం కాబట్టి, ఒక చిన్న పార్ట్ టైమ్ జాబ్‌తో మీరు 2, 3 అవర్స్ ఎవ్రీడే స్పెండ్ చేస్తున్నప్పటికీ, దాని నుంచి వచ్చే ఇన్‌కమ్స్‌ని మీరు మళ్ళీ తెలివిగా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే, అలాగా గూడా మీరు గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఫస్ట్ మీరు ఆ బేబీ స్టెప్స్, ఆ చిన్న చిన్న స్టెప్స్ అయినా మీరు ఫస్ట్ ఇనీషియల్‌గా తీసుకోవాలి. సో, ఇదేమో స్టూడెంట్స్‌కి ఎవరికైతే అసలు జాబే లేదో వాళ్ళు ఎలా అయితే యాక్టివ్ ఇన్‌కమ్ సోర్సెస్ జనరేట్ చేసుకోవాలో వాళ్ళ కోసం. తర్వాత ఇప్పుడేమో ఆల్రెడీ ఒక యాక్టివ్ ఇన్‌కమ్ సోర్స్ ఉంది. అంటే ఒక జాబ్ లాంటిదో లేకపోతే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంటో ఏదో ఆల్రెడీ ఒక జాబ్ ఉంది అనుకుంటే, దాని నుంచి పాసివ్ ఇన్‌కమ్ సోర్సెస్ ఎలా జనరేట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. సో, దానికన్నిటికంటే ఫస్ట్ ఈజీ థింగ్ టు డూ ఏంటంటే, సపోజ్ మీరేదైనా జాబ్ చేస్తున్నారు. సపోజ్ మీరు బ్యాంక్ ఎంప్లాయో, ఐటీ ఎంప్లాయో ఏదైనా అనుకోండి. మీ ఫీల్డ్‌కి రిలేటెడ్ ఒక ఫ్రీలాన్సింగ్ వర్క్ అనేది చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ బ్యాంక్‌లో పనిచేస్తుంటే, మీ వీకెండ్స్ ఫ్రీ టైమ్‌లో ఫినాన్షియల్ కన్సల్టేషన్ తీసుకోండి. ఎవరికి డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అసలు బ్యాంక్స్‌లో మనీ అటు ఇటు ఎలా మూవ్ చేసుకోవాలి? ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బెటర్ అని చెప్పి ఫినాన్షియల్ అడ్వైజింగ్ అనేది మీరు కొంత రిసర్చ్ చేసుకొని మీరు అప్‌స్కిల్ అయ్యి అలా మీరు మీ ఫ్రీ టైమ్‌లో ఫ్రీలాన్సింగ్ అనేది చేయొచ్చు. ఒకవేళ మీరు సాఫ్ట్‌వేర్ డెవలపర్ అయితే ఇప్పుడు చాలా మందికి వెబ్‌సైట్స్ కావాలి, యాప్స్ కావాలి, ఇవన్నీ కావాలి కాబట్టి అలాంటివి మీరు క్రియేట్ చేస్తూ, జనరేట్ చేస్తూ అలా మీరు వీకెండ్స్‌లో ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకుంటుంటే కూడా మీకు ఇంకొక సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది యాక్టివ్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఇప్పుడు ఏమైపోయింది? మీకు 2 యాక్టివ్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్స్ వచ్చేసాయి. ఒకటి మీ ఫ్రీలాన్సింగ్ నుంచి, ఇంకోటి మీ యాక్చువల్ జాబ్ నుంచి. సో, ఇలా 2 ఇన్‌కమ్స్ మీకు వస్తూ ఉంటాయి కాబట్టి, మీ బేసిక్ ఏదైతే ఇన్‌కమ్ ఉందో, మీ యాక్చువల్ జాబ్ ఏదైతే ఉందో దాని నుంచి గనుక మీకు ఇంటికి ఖర్చులు, మీకు కావాల్సిన రెంట్ అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, ఇవన్నిటికి వెళ్ళిపోతుంటే ఏదైతే మీరు ఫ్రీలాన్సింగ్ జాబ్‌తో సంపాదిస్తున్నారో దాంట్లో 50% మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి. అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఎస్ఐపీస్ అనేది అలాంటివి చేసుకుంటూ ఉంటే మీకు లాంగ్ టర్మ్‌లో రిటైర్మెంట్‌కి దానికి ఒక పాసివ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. కానీ దాంట్లో ఇంకొక 50% ఏదైతే ఉందో దాన్ని మీరు యాక్టివ్ ఇన్‌కమ్ సోర్సెస్ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే మీకు డివిడెండ్స్ ఇచ్చే స్టాక్స్ అవ్వచ్చు, లేదా రీట్స్ అవ్వచ్చు. అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ అవ్వచ్చు. అవి ఏంటి కమర్షియల్ ప్రాపర్టీస్‌లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో, మీకు పెద్ద పెద్ద ఇన్వెస్ట్‌మెంట్స్ అవసరం లేదు. మీకు 100, 200 రూపీస్ ఉన్నా కూడా కమర్షియల్ ప్రాపర్టీస్‌లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో, మీ ఇన్వెస్ట్‌మెంట్‌ని బట్టి వాళ్ళకొచ్చే రెంటల్ ఇన్‌కమ్‌లో మీకు కొంత పర్సెంటేజ్ అనేది ఇస్తుంటారు. సో, ఇవన్నీ మీకు కూడా ఇయర్‌లీ యాక్టివ్‌గా ఒక పాసివ్ పాసివ్ ఇన్‌కమ్ అనేది మీకు జనరేట్ అవుతూ ఉంటుంది. సో, దానికోసము మీకు ఒకవేళ ఫస్ట్ యాక్టివ్ ఇన్‌కమ్ ఏదైతే జాబ్ నుంచి వస్తుందో దాంట్లో మీ బేసిక్ నీడ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అయిపోతూ ఉంటే
దాని తర్వాత మీరు ఏదైతే ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారో, ఏదైతే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుందో దాంట్లో 50% లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తూ 50% ఇలా యాక్టివ్ రిటర్న్స్ వచ్చే లాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మీకు హయ్యర్ రిటర్న్స్ అనేవి వస్తుంటాయి. అండ్ ఇవే కాకుండా మీరు ఒక జాబ్లో ఒక యాక్టివ్ ప్రొఫెషనల్ అయినప్పటికీ కూడా నేను ఏదైతే స్టూడెంట్స్కి చెప్పానో బ్లాగింగ్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అవ్వచ్చు, అఫిలియేటెడ్ మార్కెటింగ్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీరు కూడా టేకప్ చేసుకొని మీరు కూడా చేస్తుంటే స్లోగా దాన్ని ప్యాసివ్ కింద కన్వర్ట్ చేసుకుంటూ ఇవన్నిటి నుంచి వచ్చే రిటర్న్స్ అని మీరు బిజినెసెస్లో అవ్వచ్చు, లేదా రియల్ ఎస్టేట్లో అవ్వచ్చు, లేదా ఇంకెక్కడైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఈజీగా జనరేట్ అనేది చేసుకుంటూ ఈజీగా గ్రో అనేది అవ్వగలుగుతారు. అండ్ ఫైనల్గా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన కోసం మనమే కష్టపడాలి. మన లైఫ్లో ఎవడు వచ్చి హెల్ప్ చేయడు, ఏం చేయాలో కూడా ఎవడు చెప్పడు. సో మనం ఇవాళ ఏదైతే కష్టపడి సంపాదిస్తున్నామో, ఇప్పుడు ఏదైతే ఇన్కమ్ వస్తుందో దాంతో మనం ఎలా ప్యాసివ్ ఇన్కమ్స్ని జనరేట్ చేసుకుంటామో దాన్ని బట్టే మన ఫ్యూచర్లో మన ఫినాన్షియల్ స్టేట్ ఏంటి, మన ఫ్యామిలీ ఫినాన్షియల్ స్టేట్ ఏంటి అని డిఫైన్ అవుతుంది. ఇప్పుడు లోవర్ మిడిల్ క్లాస్లో ఉన్నాము, ఇక్కడ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్ళాలి, అక్కడి నుంచి రిచ్ సెగ్మెంట్కి ఎలా వెళ్ళాలి అని చెప్పి ఇవాళ మనం తీసుకుంటున్న డెసిషన్స్ మన ఇప్పుడున్న యాక్టివ్ ఇన్కమ్స్ నుంచి ఎన్ని ప్యాసివ్ ఇన్కమ్స్ జనరేట్ చేసుకుంటున్నాము అన్న దాని మీదే డిపెండ్ అనేది అవుతుంది. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక్కళ్ళు ఉంటారు, వాళ్ళ మొత్తం ట్రాజెక్టరీ కోర్స్నే చేంజ్ చేసేస్తారు. అలాగా మా ఫ్యామిలీలో నాకు మా డాడీ ఉన్నారు, మా ఫాదర్ ఉన్నారు. మేము చాలా లోవర్ క్లాస్లో ఉండేవాళ్ళం, అక్కడి నుంచి ఈ స్టేజ్ వరకు మా డాడీ తీసుకొచ్చారు కష్టంతో. సో ఇక్కడ నుంచి నేను ఇంకా పైకి కష్టపడి ఏదైతే ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయో అవి జనరేట్ చేసుకుంటూ మేము ఇంకా బెటర్ పొజిషన్కి తీసుకెళ్లేలాంటి రెస్పాన్సిబిలిటీ నాకుంది, ఆ హంగర్ కూడా ఉంది. సో అదే విధంగా మీరు కూడా మీ ఫ్యామిలీ కోసం ఆ హంగర్ తీసుకొని ఆ జ్యూస్తో, ఆ జునూన్తో మీరు కూడా ఇలా మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ని జనరేట్ చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే, నేనైనా సరే, మా డాడీ అయినా సరే, ఎవరైనా సరే చిన్న దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి స్లోగా గ్రో అవుతూ మీరు ఎప్పుడైతే ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో, ఇప్పుడు నేను కూడా స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు అనుకునేవాడిని అబ్బా ఇది చాలా కష్టం, చాలా లాంగ్ ప్రాసెస్ ఉంది అని. కానీ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, ఎప్పుడైతే ఇలా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం స్టార్ట్ చేశానో, దాని నుంచి నాకు రిజల్ట్ రావడం స్టార్ట్ అయిందో ఆ మ్యాజిక్ అనేది అర్థమైపోయింది. అండ్ ఎంత ఫాస్ట్గా మీరు గ్రో అవుతారు అని చెప్పి మీరు కూడా ఊహించలేరు. అండ్ నేను జస్ట్ 25 ఇయర్స్ ఉన్నాను, ఇప్పుడు ఇంకా నాకు లైఫ్ మొత్తం ఉంది ఇవన్నీ ఇంకా క్రియేట్ చేసుకోవడానికి, ఇంకా గ్రో చేసుకోవడానికి, ఇంకా వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి. సో ఇదే విధంగా మీరు కూడా మీ ఫ్యామిలీ కోసం వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి, వెల్త్ జనరేట్ చేసుకోవడానికి ఈ వీడియోతో మీకు ఒక వాల్యుబుల్ ఇన్పుట్స్ వచ్చాయి, మోటివేషన్ వచ్చింది అని అనిపిస్తే కింద వీడియోలో లైక్ చేయండి, కమెంట్ కూడా పెట్టండి. ఈ వీడియోలో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీరు నా జర్నీ త్రూ సిమిలర్ వేలో పాస్ అవ్వగలుగుతారా, అవ్వలేరా, మీకు ఏదైనా అడ్డంకులు ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమున్నా అన్ని నాకు కింద కమెంట్స్లో అడగండి. అండ్ ఈ వీడియో వాల్యుబుల్గా అనిపించి, మోటివేషనల్గా అనిపించి, మీరు కూడా చేయగలరు అని మీకు అనిపిస్తే మీకు మీ ఫ్రెండ్స్కి, ఇంకా ఫ్యామిలీస్కి, మీరు ఒకవేళ జాబ్లో చేస్తుంటే కొలీగ్స్కి, ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. అందరినీ మోటివేట్ చేసి అందరం ఫినాన్షియల్ ఫ్రీడమ్ వైపు అడిగేద్దాము. అండ్ ఈ వీడియో వాల్యుబుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇలాంటిదే ఇంకొక మంచి ఎంపవరింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.